ఎస్ దుర్గయ్య గౌడ్ బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి జస్టిస్ ఈశ్వరయ్య గారు కానీ, అదేవిధంగా మాజీ ఐఎస్ చిరంజీవులు గారు కానీ, అదేవిధంగా విశారదన్ మహారాజ్ కానీ, అదేవిధంగా పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలరాజు గారు కానీ, మొదటి నుంచి మాకు ఒకటే అయినటువంటి వాదం. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కులగణన చేసేసి అసెంబ్లీలో తీర్మానం పెట్టినప్పటి నుంచి మేము ఒకే డిమాండ్ మీద ఉన్నాం. 9th షెడ్యూల్ బీసీల రిజర్వేషన్లకు ఏకైకమైనటువంటి ఆయుధం దాన్ని 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పి నాటి నుంచి నేటి వరకు కూడా పోరాడుతూ ఉన్నాం. దా విషయంలోనే ఈశ్వరయ్య గారు కూడా చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అదేవిధంగా ఐఏఎస్ చిరంజీవి గారు ఇచ్చారు. వీళ్ళు ఇచ్చినటువంటి మా నాయకులు ఇచ్చినటువంటి నివేదికను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా పట్టించుకోకుండా, ఈ బీసీ రిజర్వేషన్ మీద స్పష్టమైన అవగాహన లేకుండా ఈరోజు కేవలం తాత్కాలికమైనటువంటి ఒక జీవో ఇచ్చేసి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను ఇలా రోడ్డు పాలు చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇప్పటికి కూడా నేను ఏం చెప్తా ఉన్నామంటే ఈ రెడ్డి జాగృతి నాయకులకు సందర్భం చెప్తా ఉన్నాం. నిన్ననో మొన్ననో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు, మాకు రిజర్వేషన్ కావాలని అంటా ఉన్నారు. అరే ఒకప్పుడు రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం చేసినటువంటి మీరు, రిజర్వేషన్ వద్దన్నటువంటి వాళ్ళు మీరు, రిజర్వేషన్ వర్గాల పక్కన కూర్చొని చదువుకుంటే మా యొక్క పరువు పోతుంది అన్నారు, విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయి అన్నారు, ఉనికి ప్రమాదం అయితే అన్నారు. మరి మీకు రిజర్వేషన్ ఇచ్చేసే విద్యా ప్రమాణాలు దెబ్బతినాయా అని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఒక పక్క మీకు 10% రిజర్వేషన్ అమలవుతున్నప్పటికీ కూడా నిన్ననే క్యూ న్యూస్లో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అక్కడ హైకోర్టులో ఏదైతే ఈ దేశ అత్యుత్తమమైన న్యాయస్థానంలో దాదాపు ఒక ఉద్యోగ అవకాశాలు వస్తే దాంట్లో 10% ఈడబ్ల్యూఎస్కు రిజర్వేషన్ వర్గాలకు ఇవ్వాలని ఉంటే 50% పదవులు పొందుతూ ఉన్నారు. ఈ సందర్భంగా న్యాయవాదులు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు చట్టాలు చేసేటువంటి న్యాయ వ్యవస్థలోనే దాదాపు 10% ఉన్నటువంటి అగ్రవర్ణాలకు 50% రిజర్వేషన్ పోతా ఉంటే 50% పైగా ఉన్నటువంటి బీసీలకు రిజర్వేషన్లు అడుగడుగున మీకేం కావాలో చెప్పండి, మీకేం కావాలో కేంద్ర ప్రభుత్వానికి చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పండి, మీ వర్గాలకు ఏం కావాలో. కానీ బీసీ రిజర్వేషన్లకు అడ్డు తగలడం అనేది సమంజసం కాదు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర హైకోర్టులో ఏం జరిగిందో రేపు సుప్రీంకోర్టులో కూడా అదే జరగబోతూ ఉంది. అయినప్పటికీ కూడా, చెప్పినప్పటికీ కూడా కేవలం పార్లమెంట్లో చట్టం చేయండి, తమిళనాడు తరహాలో రిజర్వేషన్ అమలు చేయండి, మీ 235 మంది పార్లమెంటు సభ్యులతోటి పార్లమెంట్లో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రపతి, ఇక్కడ మీరు సుప్రీంకోర్టు కాదు వెళ్ళాల్సింది. ఈ రోజు వెళ్ళినటువంటి పొన్నం ప్రభాకర్ అయినా, అదే మహేష్ కుమార్ అయినా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, మిగతా మంత్రులైనా మీరు వెళ్ళాల్సింది, మీరు ఈ యొక్క పార్లమెంటు వెళ్ళాల్సింది. ఈరోజు సుప్రీంకు వెళ్తూ ఉన్నారు. మీరు అక్కడ వెళ్ళేసేసి రాష్ట్రపతి భవన్ దగ్గరనో లేకపోతే ప్రధానమంత్రి భవన్ దగ్గరనో ఈరోజు మీరు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అక్కడ మీరు పోరాటం చేయాలి. పోరాటం చేయాల్సిన పోరాటం చేయకుండా కేవలం నామమాత్రంగా జీవోలిచ్చి, చెల్లను జీవోలిచ్చి ఆ జీవోలతోటి బీసీల యొక్క గొంతు కోస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఇప్పటికైనా మీరు సోయి తెచ్చుకోండి. ఒక్క రిజర్వేషనే కాదు, కామారెడ్డిలో బీసీలకు ఎన్నో హామీలు ఇచ్చారు. మేము ఏ ఒక్కరి హామీని కూడా అడగలే. మీరు కామారెడ్డిలో ఇచ్చినటువంటి రిజర్వేషన్లలో బీసీలకు అన్ని కులాలకు ఇంకా కమిషన్లో చైర్మన్ ఇస్తామని చెప్పారు, నామినేటెడ్ పోస్టులో భర్తీ చేస్తామన్నారు, ఎమ్మెల్సీలలో చేస్తామన్నారు, మంత్రులలో చేస్తామన్నారు. ఎక్కడ కూడా కామారెడ్డిలో ఇచ్చినటువంటి డిక్లరేషను బీసీల ఒక 42% రిజర్వేషనే కాదు, ఏ ఒక్క హామీని కూడా మీరు నెరవేర్చలేదు. బీసీలకు మాట్లాడేటువంటి చిత్తశుద్ధి ఇలా కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీకి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ యొక్క రాజకీయ పార్టీలో ఉన్నటువంటి రెడ్డి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఈరోజు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పకుండా ఈ యొక్క మీ పార్టీ విధానాలు స్పష్టం చేయకుండా ఇలా కేసీఆర్ గారిని, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారిని, ఏ విధంగా ఈరోజు కిషన్ రెడ్డి గారు కానీ, రామచంద్రరావు కానీ ఏది కూడా మీ బీసీల మీ పట్ల మీ అభిప్రాయం ఏందో చెప్పకుండా నానవేశ ధోరణి చేస్తూ ఈరోజు బీసీలను నిండా ముంచే కార్యక్రమం చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఈ నెల 24 తారీఖు నుంచి ఖచ్చితంగా బీసీల యొక్క కార్యాచరణ యుద్ధం స్టార్ట్ కాబోతుంది. ఆ యుద్ధంలో బీసీలను బలోపేతం చేసేసి ఈ యొక్క స్థానిక ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.